ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గత సెప్టెంబర్ మాసం అంతా కూడా మనం యేసు యొక్క ఉపమానములను ధ్యానించి ఉంటున్నాము. మరి ఒక నూతన మాసంలోనికి, అక్టోబర్ మాసంలోనికి మనం ప్రవేశించి ఉంటున్నాము. ఈ యొక్క మాసంలో మరి ఒక అంశంతో, థీమ్ తోటి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అంశం మీద అనేక విషయములు ధ్యానించుకుంటున్నాము. ఆ యొక్క థీమ్ ఏంటంటే పౌలు మిషనరీ ప్రయాణాలు, పౌల్స్ మిషనరీ జర్నీస్. యేసు ప్రభు వారి తర్వాత మరి పౌలు భక్తుడిని దేవుడు గొప్పగా వాడుకొని ఉంటున్నాడు. మరి పౌలు యొక్క 3 మిషనరీ జర్నీస్ చాలా ప్రాముఖ్యమైనటువంటి. తనను మరి అనేక ప్రాంతాలలో దేవుడి కొరకు ఆయన మరి ఒక మిషనరీగా వెళ్ళటం జరిగి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క నెలలో పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు, జర్నీస్ గురించి ధ్యానం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అందులో భాగంగా నేటి ధ్యానాంశం ఏంటి అంటే డివైన్ కాలింగ్, దైవిక పిలుపు. మరి ఏ మిషనరీస్ కైనా సరే, ఎవరికైనా సరే, కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా దేవుని యొక్క పిలుపు, మన యొక్క సొంత నిర్ణయాలు, మన యొక్క సొంత ఇష్టం ప్రకారం కాకుండా ఆ దేవుని యొక్క డైరెక్షన్లో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క పిలుపు అవి ఉన్నప్పుడు వి గెట్ క్లారిటీ ఇన్ దట్, వి డోంట్ బి కన్ఫ్యూజ్డ్. మరి అంతేకాకుండా మనం ఎంతో చక్కగా కమ్యూనికేట్ చేయగలము. ప్రభు వారు మనకు తెలియజేసినటువంటిది. ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడు అంటే, the church is not an institution that exists for its own sake, but a movement of people sent into the world to proclaim the gospel. ఏంటంటే చర్చి దాని స్వంత ప్రయోజనం కోసం ఉన్న సంస్థ కాదు. చర్చ్ ఇస్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. కానీ సువార్తను ప్రకటించడానికి ప్రపంచంలోకి పంపబడిన వ్యక్తుల ఉద్యమము. It's a movement of people sent into the world to proclaim the gospel. అనేక సంఘాలలో కూడా ఈనాడు మిషన్ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, అవుట్ రీచ్ డైరెక్టర్స్, మిషన్ డైరెక్టర్స్. వారి ఆధ్వర్యంలో పిల్లలు అనేక విధాలుగా మరి పంపబడటం, సెండింగ్ పీపుల్. మరి ఆ రీతిగా సెండింగ్ ఏజెన్సీగా మన యొక్క సంఘాలు, మన యొక్క సహవాసులు, మన యొక్క ఆర్గనైజేషన్స్ ఉండాలని చెప్పి దట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. కాబట్టి మరి ఇక్కడ మరి దైవిక పిలుపు ఒక డెఫినేషన్, నిర్వచనం ఏంటి దైవిక పిలుపు అంటే? మరి ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా పనిని నెరవేర్చడానికి దేవుని నుండి ఉద్దేశపూర్వక సమన్లు, a purposeful summons from God to fulfill a specific mission or task. కాబట్టి పిల్లరా, ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెసిఫిక్ మిషన్, ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు పిల్ల, ఒక కర్తవ్యం నెరవేర్చడం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా పనిని యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి ఒక మిషనరీగా పంపబడి ఉంటున్నాడు. కాబట్టి ఆయన యోహాను 17:4 చూస్తే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి అంటాడు. భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. కాబట్టి పిల్లలు అదే రీతిగా మరి నా పనిని తుదముట్టించి తిని అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. పని పిల్లలు, నీకు నాకు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం, లేకపోతే ఒక పని నెరవేర్చటం. ఆ యొక్క పనిని పిల్లరా పంపబడినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో గందరగోళం, కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తారు. అక్కడ డివిజన్స్, గ్రూప్స్, లేకపోతే అంత సాతానిక క్రియలు, అంత ప్రజలలో ఎంతో కన్ఫ్యూజన్ అనేటువంటిది వస్తుంది. కానీ దేవుని చేత పంపబడినటువంటి వాడు మరి ఇక్కడ మరి అపోస్తులైనటువంటి పౌలు అన్యజనులకు అపోస్తులుడిగా మరి పౌలు గుర్తింపు, మరి లక్ష్యాన్ని రూపొందించడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర వహించడం మనం చూస్తున్నాం. A key in shaping Paul's identity
and mission as an apostle to the Gentiles. అన్య జనులకు పిల్లలు చీకట్లో నివసించేటటువంటి వారు మరి యేసు ప్రభువును ఎరగనటువంటి వారు కాబట్టి అటువంటి వారి మధ్య ప్రభులారు వాడుకోవడానికి దేవుడు మరి పౌలు భక్తుడిని గొప్పగా వాడుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. సరే అండి, ఈరోజు ఈ యొక్క మరి ధ్యానమును మరి 3 భాగములుగా చదవబోతున్నాము. ఒకటి పౌలు యొక్క పిలుపు, ద కాలింగ్ ఆఫ్ పాల్. రెండవది విధేయత ప్రయాణము, ద జర్నీ ఆఫ్ ఒబీడియన్స్. మరి పౌలు యొక్క మిషనరీ జర్నీస్ అన్నాం కదండి. మరి ఆ కాలింగ్ పిలుపు ఒకటి, రెండవదిగా జర్నీ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత. ప్రతి ఒక్క పిలుపులో మనం లోబడినప్పుడు, విధేయులమైనప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ ఫ్రూట్ దేర్. అక్కడ ఫలము మనం చూస్తాం. అక్కడ దేవుని యొక్క కార్యములు జరగటం అనేటువంటిది మనం చూస్తాం. మరి మూడవదిగా పౌలు యొక్క మిషన్ ప్రభావము, ద ఇంపాక్ట్ ఆఫ్ పాల్స్ మిషన్. కాబట్టి ఈ 3 విషయాలు కూడా మనం చదువుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే పౌలు యొక్క పిలుపు. అపోస్తల కార్యములు 9:15 వచనం దగ్గర బైబిల్స్ ఉన్నాయి ఎడల పిల్లరా. మరి అపోస్తల కార్యములు 9 మరి 15వ వచనం చదువుకుందామండి. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మరి పౌలు భక్తుని గురించి, బట్ ద లార్డ్ సెడ్ టు అననియాస్, గో, దిస్ మ్యాన్ ఈస్ మై చోజన్ ఇన్స్ట్రుమెంట్ to carry my name before the Gentiles and their kings and before the people of Israel. ఎంతో తేటగా ప్రియులారా ఇక్కడ మరి పిలుపు, పౌలు భక్తుని యొక్క పిలుపును మరి అననియాస్ ద్వారా మరి తెలియజేయటం అనేటువంటి మనం చూస్తున్నాం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము. ద ఫస్ట్ థింగ్ ఈస్ గో. మనల్ని కూడా ప్రభు వారు చూస్తున్నాడు ఈనాడు. ఎవరిని పంపిస్తాను? whom shall I go and whom shall I go and whom shall I send అని యెషయా భక్తుడికి మరి యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లలు. కోత ఎంతో మరి విస్తారంగా మరి కోతకు వచ్చి ఉంటున్నది. ఆ కోసేటటువంటి వారి కోసం ప్రార్థన చేయమని చెప్పి భక్తులు చెప్తున్నాడు. ఎంతగానో పిల్లరా మరి దినాన మరి దేవుడు నన్ను కూడా పిలుస్తున్నాడు. మనం పిలిచినప్పుడు మనం విధేయులం అవ్వాలి. అబ్రహాం శారాలు పిల్లలు ఆ వృద్ధాప్యంలో దేవుడు వారిని పిలిచినప్పుడు వారు లోబడి పిల్లలు వాళ్ళ యొక్క స్వదేశమును వారి యొక్క అన్ని కూడా విడిచి వెళ్ళటం అనేటువంటి జరిగింది. మరి మమ్మల్ని కూడా 2005వ సంవత్సరంలో ప్రభు వారు మమ్మల్ని చైనా దేశానికి వెళ్ళటానికి ప్రభు మమ్మల్ని నడిపించి ఉంటున్నాం. మేము విధేయులై ఉంటున్నాం. ఆ రీతిగా పిల్లరా ప్రతి ఒక్కరికి కూడా మనల్ని అనేక ఉద్యోగ రీత్యా లేకపోతే విద్యా రీత్యా లేకపోతే పిల్లరా దేవుని యొక్క పరిచర్య పిలుపు లోబడి పిల్లరా మరి ఇక్కడ స్పెసిఫిక్గా నీవు వెళ్ళటం ఎందుకు? అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను మరి అనేక కమ్యూనిటీస్ ఉంటున్నాయి ఈనాడు, తెగల పీపుల్, డిఫరెంట్ నేషనాలిటీస్, లింగ్విస్టిక్ గ్రూప్స్, మరి ఎథనిక్ మైనారిటీస్. మరి హాంకాంగ్లో మేము ఉన్నప్పుడు అక్కడ అనేక మంది కూడా ఎథనిక్ మైనారిటీస్, మరి మల్టీ లింగ్విస్టిక్ మా యొక్క చర్చిలో అనేక దేశాలకు చెందినటువంటి వారు, మరి అనేక భాషలు మాట్లాడేటువంటి వారు. కాబట్టి ఆ రీతిగా ఇంటర్నేషనల్, ఇంటర్ డినామినేషనల్, ఇవాంజలిస్టిక్, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఎంత ఆధిక్యత పిల్లరా. దిస్ మ్యాన్ ఈజ్ మై చోజన్ ఇన్స్ట్రుమెంట్ టు క్యారీ మై నేమ్ బిఫోర్ ద జెంటైల్స్ అండ్ ద కింగ్స్. దాంట్లో అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు పిల్లలు, అన్య జనులు ఉంటున్నారు, రాజులు ఉంటున్నారు, మరి ఇజ్రాయెల్ జనం ఉంటుంది. అందరికి కూడా మరి ప్రభువుకు అవసరం పెట్టాడు. ఒక్కళ్ళు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదు. అందుకు కాబట్టి నేను ఎంచుకున్న సాధనము, హీఈస్ ఎ చోజన్ ఇన్స్ట్రుమెంట్. మనందరం కూడా ఆ రీతిగా ఆయనకు పరిచారకులుగా, ఇన్స్ట్రుమెంట్స్గా, సాధనములుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన సరే మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో లార్డ్ ఐ వాంట్ టు బి అన్ ఇన్స్ట్రుమెంట్, ఒక పాట కూడా పాడుకుంటాం, మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి. ఆ రీతిగా మరి మేక్ మీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్, ఆయనకు ఒక ఇన్స్ట్రుమెంట్గా, సాధనంగా
ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏ రీతిగా పిల్లల చక్కగా ట్యూన్ చేయబడినప్పుడు ఎంత మెలోడియస్ వాయిస్ వస్తుంది. ఆ మ్యూజిక్ మనం వినగలం. ఆ రీతిగా పిల్లలు మనం కూడా విద్యలమై దేవుని యొక్క పిలుపుకు లోబడి వెళ్తున్నప్పుడు పిల్లలు వీఆర్ గోయింగ్ టు బి అన్ ఇన్స్ట్రుమెంట్. ఎఫ్రాత గురించి ఏమని ఉంటున్నదంటే ఆయన నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు, యూజ్ఫుల్ వెసల్. కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ పౌలు యొక్క జీవితంలో చూస్తే ట్రాన్స్ఫర్మేషన్, హింసించే వ్యక్తి నుంచి అపోస్తలుడిగా పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రాసిక్యూటర్ టు అపోస్టల్. కాబట్టి పిల్లారా ఈ రీతిగా మరి ఒకప్పుడు మన యొక్క జీవితాలు ఎంతగానో పిల్లారా దేవుని మరి పౌలు యొక్క జీవితం చూసినప్పుడు ఎంతో మరి అకాడమిక్ బాగా చదువుకున్నాడు, ఎంతో మరి పవర్ ఉంటున్నది, మనకు ఆధిక్యత ఉంటున్నది, ఎంతగానో ప్రియులార అధికారం ఉంటున్నది. నాకు ఎంతో మరి క్రైస్తవులు అంటే ద్వేషించేవాడు, హింసించేటటువంటి వాడు. కాబట్టి వాళ్ళని చెరసాలలో వేయటం, దట్స్ యూస్ టు బి హిస్ డ్యూటీ. కానీ తర్వాత అంతా కూడా మారిపోయేటువంటి, ఎంతగా పిల్లలు తగ్గించుకున్నట్టు బ్రతుకుట అయితే క్రీస్తే అనేటటువంటి, చావు అయితే లాభము అన్నటువంటిది. రెడీ టు డూ ఎనీథింగ్, రెడీ టు గో ఎనీవేర్. మరి అటువంటి వారి కొరకు ప్రభు వారు చూస్తున్నాడు. గాడ్స్ గ్రేస్ షోస్ దట్ నో వన్ ఇస్ బియాండ్ రిడెంప్షన్. దేవుని కృప ఎవరు విమోచనకు అతీతులు కాదు అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి మన యొక్క దైవిక పిలుపును స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా పిల్లరా? ఆర్ వి ఓపెన్ టు ఎంబ్రేసింగ్ అవర్ డివైన్ కాలింగ్? ప్రతి ఒక్కరికి కూడా పిల్లరా, ప్రభువును తెలుసుకున్నటువంటి వారందరూ కూడా సేవ్డ్ టు సర్వ్ అదర్స్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పమన్నటువంటి ఆ యొక్క గ్రేట్ కమిషన్ ఉంటున్నది. మనం ఆ పిలుపుకు లోబడాలి. మరి కొన్ని జనరల్ కాల్ ఉంటున్నది, స్పెసిఫిక్ కాల్ పిల్లలు. ప్రత్యేకంగా దేవుడు మనను ఒక ట్రైబ్ కోసం, ఒక రీజన్ కు పంపిస్తూ ఉంటున్నాడు. ఇది నేను మమ్మల్ని మరి సైపాన్ అనేటువంటి ప్రదేశానికి దేవుడు మరి మమ్మల్ని పంపించి ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో అనేక మరి తెగలకు చెందినటువంటి, ఇక్కడ ఒక చమార అన్నటువంటి ట్రైబ్ చెందినటువంటి వారు ఉంటున్నారు. మరి ఫిలిపినోస్, మరి చైనీస్, మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని రీచ్ అవటం కోసం దేవుడు ఇక్కడికి పంపించి ఉంటున్నాడు. పిల్లల పోయిన వారమే మరి ఒక ప్రదేశానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి పిలుపు పిల్ల. రెండవదిగా విధేయత ప్రయాణము, ద జర్నీ ఆఫ్ ఒబీడియన్స్. మనం పిల్లల ఈ లోకంలో యాత్రికులమై ఉంటున్నాం పిల్ల. ఆ జర్నీ పిల్ల, ఈ యొక్క మిషనరీ జర్నీస్. కాబట్టి అపోస్తుల కార్యములు 13 అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే, అంతియోకలో ఉన్న సంఘంలో బర్నబా, నిగెరా అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను, బోధకులను వండిరి. మరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. మరొకసారి పిల్లలారా, మరి దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతుంటాడు. అనేక మంది ద్వారా ప్రియులాల తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంటాడు. వాక్యం ద్వారా, ఆయన యొక్క దేవుని యొక్క పరిచారకుల ద్వారా, మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి పిల్లలారా, ఇక్కడ చూస్తే మరి ఏ రీతిగా నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్ష పరచుడు అని చెప్పి వారితో చెప్పిన. As they ministered to the Lord and fasted, the Holy Ghost said, set apart for me Barnabas and Saul for the work to which I have called them. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు అనేటటువంటిది కాబట్టి ఉంటున్నది. కాబట్టి దాని కొరకు మనం ప్రత్యక్షపరచబడ్డం, సెట్ అపార్ట్. మనకు జీవితాలు అది చాలా ముఖ్యం పిల్లలు. ఫ్రమ్ సెట్ అపార్ట్, మరి ఫ్రమ్ అవే ఫ్రమ్ ద వరల్డ్లీ బిజీ స్కెడ్యూల్స్, వరల్డ్లీ పీపుల్. మరి ఇటువంటి అటన్నిటి నుంచి కూడా ప్రత్యేకింపబడటం, సెట్ అపార్ట్, శాంక్టిఫైడ్. మరి దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాల కొరకు ప్రభా, హై
ఆ కాలింగ్కు లోబడి పిల్లల హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో మనం ఉండాలని చెప్పి ప్రభువారు ఇక్కడ కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ బర్నబాను సౌలును నా కొరకు వేరుపరచండి, సెట్ అపార్ట్ అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. దేవుని పిలుపును గ్రహించటంలో మరి సమాజం యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఇన్ డిజర్నింగ్ గాడ్స్ విల్. పిల్లల మనం యొక్క ఆ దేవుడు మనను మరి ఏ పని చేయాలన్న దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్యల్లో వీ నీడ్ టు సెట్ అపార్ట్ పిల్లలు, వీ నీడ్ టు బి సాంక్టిఫైడ్. మరి ఆ ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి అటువంటిది ఎంతైనా మరి మన యొక్క జీవితాలు గమనించాలి. ఇక్కడ మరి పౌలు బర్నబా వాళ్ళను మరి దేవుడు ప్రత్యేకపరచండి, వాళ్ళను యూజ్ దెమ్ ఫర్ మై మినిస్ట్రీ. వారిని ఒక ఉన్నతమైనటువంటి హై కాలింగ్తో చాలా మంది ఈ యొక్క దేవుని పని అంటే అది రాకపోతే అప్పుడు దానికి అన్నమాట ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులుగా. పిల్లలు మన యొక్క బిడ్డలు మరి ఈ యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కొరకు వాళ్ళని మరి పంపిద్దాం. వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్, వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. రాంటి దినాల వారు ప్రయోజనంగా దేవుని యొక్క పిలుపుకు లోబడి మరి వారిని పంపబడినటువంటి ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరంగా ఉండాలి అని. అంతేకాని ఆస్తులు సంపాదించుకోవటం, ఈ యొక్క వరల్డ్లీ వాటిలో సెక్యులర్ వాటిలో బిజీగా ఉండటం కాదు. కానీ మొదట నా రాజ్యంలో నా నీతిని వెతకండి అని ప్రభువారు మనకు చెప్తున్నాడు. హౌ కెన్ వి సపోర్ట్ వన్ అండ్ అదర్స్ కాలింగ్స్? ఏ రీతిగా పిల్లరా మనము ఒకరి పిలుపులకు మరొకరు ఎలా సమర్థించుకోవాలో ఒకసారి ప్రార్థించుకుందాం. మరి మూడవదిగా పౌలు మిషన్ ప్రభావము, ద ఇంపాక్ట్ ఆఫ్ పాల్స్ మిషన్. ఒక పిలుపుకు లోబడి ఉంటున్నాడు, పిలుపు తెలుసుకొని ఉంటున్నారు, ఆయన ప్రత్యేకపరిచి ఉంటున్నారు. ఆ తర్వాత ఆ లోబడి విధేయుడై ఉంటున్నాడు. మరి తర్వాత మరి 16వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే అక్కడ మరి అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలు నాకు దర్శనము కలిగాను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తేవి. కాబట్టి ఇక్కడ చూడండి, పౌలు భక్తుడికి దేవుని యొక్క పిలుపు రావటమే కాదు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా కూడా. అండ్ విజన్ అపియర్ టు పౌల్ ఇన్ ద నైట్, దేర్ స్టూడ్ ఎ మ్యాన్ ఆఫ్ మాసిడోనియా బిసీచింగ్ హిమ్ సేయింగ్, కమ్ ఓవర్ ఇన్ టు మాసిడోనియా అండ్ హెల్ప్ అస్. మన విధేయులమైనప్పుడు పిల్లల దేవుడు ద్వారం తెరుస్తాడు. ఆ దేవుడు పిల్లల ఆ లోకల్గా కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా పిల్లరా మరి మన యొక్క హృదయ వాంఛలు, దేవుని యొక్క పిలుపు, ఆ పరిచర్యలు చేయటానికి అనుగుణంగా చేస్తాడు పిల్ల. ఒక్కొక్క ప్రదేశంలో మరి మమ్మల్ని కూడా మేము చైనాకు వెళ్ళినప్పుడు డాక్టర్ ఫ్రాంక్ మూడీ అన్నటువంటి ఆయన ద్వారా పిల్లలు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎంతో మరి లోకల్గా వారికి అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆయన ఇనిషియేట్ తీసుకొని మరి మా యొక్క కుటుంబం అక్కడికి వెళ్ళట్లో మరి అక్కడ మరి వాళ్ళ ఇంట్లో హౌస్ చర్చ్ ఉంటుంది. మరి ఇనిషియల్గా ఎంతో అక్కడ మరి ఉండటానికి వసతులు కానీ అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. అదే రీతిగా పిల్లారా మరి హాంకాంగ్ వెళ్ళినప్పుడు కూడా మరి నోయల్ అన్నటువంటి ఆమె క్వీన్ వాళ్ళు పిల్లలు ఎంతగానో ఇనీషియల్గా మాకు మరి ద్వారం తెరవటం ఆ రీతిగా మరి అంతేకాకుండా మంచి సహవాసం పిల్లలు. మరి ఇక్కడ ఇంకొక మరి వ్యక్తి ద్వారా పిల్లలు డాక్టర్ వే గారి ద్వారా మరి ఇప్పుడు సైపాన్లు ఇక్కడ మరి పరిచర్యలు చేయటానికి దేవుడు మరి ఇక్కడ ఆ బేస్ ఆ ద్వారం తెరవటం అనేటువంటి జరిగింది. ఇక్కడ పౌలు భక్తుడికి ఆ మాసిడోనియా దేశం లోకల్ వాడి యొక్క సపోర్ట్ ఎంతైనా అవసరం. ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంత తేటగా చూడండి, అప్పుడు మాసిడోనియా దేశస్థుడు ఆ దేశానికి చెందినటువంటి నిలిచి, నీవు మాసిడోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలు నాకు దర్శనం ప్రియులారా. దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతుంటారు, దర్శనం ద్వారా, కళల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, ఇన్సిడెంట్స్ ద్వారా, త్రూ వేరియస్ పీపుల్, ఆయన యొక్క పిల్లల ద్వారా. ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేస్తే వెంటనే చూడండి పిల్లరా, అది డిలే చేయట్లేదు, వెంటనే అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపు అవకాశములు
అవి ఎప్పుడు రావు పిల్లలు. వచ్చినప్పుడు వెంటనే మనం సద్వినియోగపరచుకోవాలి. ఆ లోబడి మనం వెళ్ళినప్పుడు మరి మొదట నా రాజ్యం నా నీతిని వెతికినప్పుడు సమస్తం దొరుకుతుంది. హీ నోస్ వీ నీడ్ వీసా, హీ నోస్ అవర్ రిక్వైర్మెంట్స్, ఎవ్రీథింగ్ పిల్లలు. ఆ లోకల్గా ఉండటానికి కానివ్వండి, మనకు ఆర్థిక అవసరతలు కానివ్వండి, అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మాసిడోనియా నుండి వచ్చినటువంటి వ్యక్తి యొక్క దర్శనం ప్రియులారా మనం చూస్తున్నాం. విజన్ ఆఫ్ ఎ మ్యాన్ ఫ్రమ్ మాసిడోనియా ప్రియులారా. కాబట్టి దేవుని సార్వభౌమ దిశ పరివర్తన ఫలితాలకు దారి తీస్తుంది పిల్లలు. గాడ్ సావరెన్ డైరెక్షన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేటివ్ అవుట్కమ్స్ పిల్లలు. కాబట్టి పరిశుద్ధాత్మ సూచనలు మనం శ్రద్ధ వహిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో కూడా యాక్టివ్గా ఉంటున్నాడు. ఆర్ వి అటెంటివ్ టు ద హోలీ స్పిరిట్స్ ప్రాంప్ట్స్ పిల్లలు. కాబట్టి ముగింపుగా పౌలు ప్రయాణము, పరివర్తన, మరి పిలుపు, మరి విధేయత, మరి ఆ ప్రభావాన్ని చూడటం గమనిస్తున్నాం. పాల్స్ జర్నీ ఇలిస్ట్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, ఒబీడియన్స్ అండ్ ఇంపాక్ట్ పిల్లలు. కాబట్టి మన యొక్క దైవిక పిలుపులను స్వీకరించి మనం మన యొక్క ప్రయాణాలలో, మన యొక్క జర్నీస్లో, మిషనరీ జర్నీస్లో ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఎఫ్ఎస్సి 2:10 చూస్తే మనము ఆయన పని, మంచి పనులు చేయటం కోసం క్రీస్తు యేసులో సృష్టించబడ్డాము. కాబట్టి ఎంత తేటగా ఉందో చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని చెప్పి ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ unto good works which God hath beforehand ordained that we should walk in them. కాబట్టి పిల్లరా, ఆ రీతిగా మనము పిల్లరా మంచి పనులు చేయటం కోసం దేవుడు మనను పిలిచి ఉంటున్నాడు. అది పిలుపుకు లోబడి పిల్లరా మనము విధేయులమై వెళ్ళినప్పుడు అక్కడ ప్రభావం చూస్తాం. అక్కడ అనేకులు మరి ప్రభు వైపుకు రావటం చూస్తాం. పౌలు భక్తుడు ఆ రీతిగా తన యొక్క మిషనరీ జర్నీస్ ఎన్ని సంఘాలను స్థాపించి ఉంటున్నాడు, ఎంతమందిని పిల్లల డిసైపుల్స్‌గా చేసి ఉంటున్నాడు. ఈనాడు కూడా పౌలు యొక్క లెటర్స్‌ను మనం ధ్యానం చేస్తే అవి ఎన్నో సంఘాలు, యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్‌గా అవి ఉపయోగంగా ఉంటున్నాయి. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈ యొక్క వాక్యం తండ్రి మరి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించగల సహాయం చేయండి ప్రభా. మా పిలుపుకు లోబడి ప్రభా మరి తండ్రి మేము తండ్రి మీరు ఉన్నటువంటి ప్రదేశంలో మీ కొరకు సాక్షులుగా ప్రభా ఉండటానికి సహాయం చేయండి. పౌలు భక్తుని మాదిరిగా ఉంచి ఉంటున్నారు ప్రభా. ఒక గొప్ప నాయన ఈ దినాలలో ప్రభా యు ఆర్ లుకింగ్ ఎట్ us ఆఫ్ ఫాదర్. సంపూర్ణంగా ఎన్నో కష్టాలు, ఛాలెంజెస్ వస్తున్నాయి. అటు మధ్య ప్రభా మీకు లోబడి తండ్రి మేము మరి ప్రభా మీ యొక్క చిత్తము, మీ పిలుపుకు లోబడి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ఎంతమందికి అస్వస్థ గురైంటుందో వారిని యేసు నామములో స్వస్థత దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేయండి. ఎంతమంది క్రాస్ రోడ్స్లో ఉంటున్నారు వారికి కావాల్సిన క్లారిటీని దయచేయమని వేడుకుంటున్నాం. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరు కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా మరి షేర్ చేసి ఈ యొక్క పరిచయంలో పాల్గొవలసింది కోరుతున్నాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.